గాక. ఉదయకాల సమయము పునరుద్ధానాలు. పునరుద్ధానపు మొదటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట శుభాభి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలండి. దేవాతి దేవుడు సర్వ సృష్టికి కారణ సంభూతుడు మరణమును గెలిచి తిరిగి లేచిన దేవుని యొక్క నామానికి మహిమ కలుగు రీతిగా మనందరినీ తనతో కూడా తీసుకుని పోటకు త్వరలో రాబోతున్న క్రీస్తు యేసుకు మహిమ కలుగు రీతిగా రెండు చేతుల పైకెత్తి దగ్గరగా ప్రభు నామాన్ని స్తోత్రాలు చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. మంచిది. ఈ ఉదయకాల సమయం చక్కగా అందరూ సంతోషంగానే ఉన్నారా? నాకు తెలిసి అందరూ మొక్కలు సిలివేషన్ రోజు అయిపోయినట్టుంది. పునరుద్ధానుడైన క్రీస్తు దగ్గరికి ఇంకెవరు వచ్చినట్టు లేరు. అందుకే పాట పాడేటప్పుడు అప్పుడు కూడా దేవాలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. హల్లెలూయా. అందరూ ప్రభునామాన్ని స్తుతిద్దాం. ఆయన తిరిగి లేచి ఉన్నాడు. అనేకులకు ఆయన తను తాను కనపరుచుకున్నాడు. మరి లేచిన వారిని ప్రకటించడానికి వెళ్ళినటువంటి స్త్రీ ఎలా ప్రకటన చేసిందంటారు? ఎలా ప్రకటన చేసిందంటారు? తొలిసారి మరియకు కనిపించి పలికే ఉల్లాసమాయే అని ఎలా పాడాలి? అయిపోయిందండి, వెళ్ళిపోయిందండి. ఆయన ఏదో జరిగిపోయిందండి, చేసేసారండి. ఇంత అన్యాయం జరిగిపోయిందండి ఏమండి కదా. ఉల్లాసంగా ఎలా పలికారండి? ఎలా పలికిందంట? తొలిసారి మరియకు పలికెను ఉల్లాసమాయెను జయ జయ జయ. తొలిసారి మరియకు పలికెను ఉల్లాసమాయెను జయ జయ జయ. తొలిసారి మరియకు కనిపించి పలికె ఉల్లాసమాయెను జయ జయ జయ. తొలిసారి మరియకు కనిపించి పలికె ఉల్లాసమాయెను జయ జయ జయ. నాటి సమాధిలో పాటి అందరూ కలిసి నాడు జయ జయ జయ. నాటి సమాధి పాటి మన దేవునికి మహిమ కలుగును గాక. ఆయన తిరిగి లేచి మరి మగ్దలేని మరియకు తొలిసారి కనిపించి పలికిన వాక్కులు చూడండి. అందరం చదువుదాం. యోహాను సువార్త 20వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేనే మరియ అందల కాడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండట చూచెను. గనుక ఆమె పరిగెత్తుకొని పోయి సీమోను పేతురుని వద్దకును యేసు ప్రేమించిన ఆమె యొక్క శిష్యుని వద్దకు వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకొని పోయి ఎరుగుమని చెప్పారు. కాబట్టి పేతురును ఆ శిష్యులను బయలుదేరి సమాధి వద్దకు వచ్చింది. వారందరూ కూడి పరిగెత్తుచుండగా పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి చూచెను గాని సమాధిలోనికి ప్రవేశించలేకపోయాడు. దేవునికి మహిమ కలుగునుగా.
ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయము పునరుద్ధానుడైన క్రీస్తును మనం మరి ప్రకటించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు సన్నిధికి మనమందరం సిద్ధపడి వచ్చాం. ఒక మద్దలేని మరియా ప్రభువును దర్శించడానికి ఆయన సమాధికి పరిమళ సుగంధ ద్రవ్యములను క్రమం ప్రకారం వాటిని సిద్ధపరచడానికి మరియా సమాధి వద్దకు వెళ్ళిందంట. ఎలా వెళ్ళింది? సిద్ధపరచబడినటువంటి సుగంధ ద్రవ్యాలను తీసుకొని ఆమె యేసు ప్రభువారు ఉంచబడినటువంటి సమాధి వద్దకు ఆమె వెళ్ళింది. ఎక్కడ ఉంచారు ఆయన్ని? ఆయనను సిలువ వేసిన చోట కొంత దూరంలో ఒక తోట, ఆ తోటలో ఒక ధనవంతుని యొక్క సమాధి. యేసుక్రీస్తు వారు లేఖనముల ప్రకారం ఆయన సిలువ వేయబడ్డాడు. లేఖనముల ప్రకారం సిలువ మీద ఆయన దప్పికొన్నాడు. లేఖనముల ప్రకారం తన ప్రాణం, తన ఆత్మను తండ్రి చేతికి అప్పగించాడు. లేఖనముల ప్రకారం ఆయన మరణించాడు. మరణించినట్లుగానే లేఖనముల ప్రకారం ఆయన ఒక ధనవంతుడి యొక్క సమాధిలో ఆయన ఉంచబడ్డాడు. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో ఈ వాక్యపు యొక్క భావం మనకు కనపడుతూ ఉంటుంది. యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో అక్కడ మనకు రాయబడినటువంటి మాట 12వ వచనంలో రాయబడినటువంటి మాట చూడండి. కావున గొప్పవారితో అతనికి నేను పాలు పెంచి పెట్టబెట్టను. క్షమించండి, 9వ వచనం చూడండి. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని వద్ద అతడు ఉంచబడి నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, యేసు ప్రభు వారి శిలువ శ్రమలు మనం శుక్రవారపు దినమున ఆయన శిలువ శ్రమలను గురించి, ఆయన వేదన గురించి, ఆయన శిలువలో పడిన భయంకరమైనటువంటి ఆ వేదనను మనం గడిచిన 2 రోజుల క్రితం మనం ధ్యానించుకున్నాం. ఆయన యొక్క శిలువ శ్రమలను మనం ధ్యానించుకొని, స్మరించుకొని, ఆయన శిలువ శ్రమలలో మనము కూడా పాల్గొందాం. యేసు ప్రభు వారు పలికిన 7 మాటల్లో అంతర్యాలుడు, ఆ మాటల్లో ఉన్నటువంటి విలువైనటువంటి అంతర యొక్క విషయాలను మనం ఎంతగానో తెలుసుకున్నాం. యేసు ప్రభు వారు సిలువ వేయబడి ఆయన సిలువ మీద పడిన యాతనను, ఆ యొక్క భయంకరమైన శిక్షను అనుభవించిన తర్వాత యేసు ప్రభు వారంట మరి సహజముగా వేయబడినటువంటి ఆ దొంగలతో పాటు కూడా ఒక గోతిలో పాతి పెట్టవలసిన వారు, ఒక గోతిలో పాతి పెట్టబడవలసిన వారు. కానీ అరమత్తయ్య అనే యోసేపు అనే ఒక ధనవంతుడు, ధనికుడు, ఇతడంట యేసు ప్రభు వారికి రహస్య శిష్యుడు అంట. యేసు ప్రభువుని వెంబడించిన అనేకులలో ఆయన యందు విశ్వాసం ఉంచి, నమ్మిక ఉంచి, ఆయన అడుగు జాడలో నడిచిన అనేకులలో ఇతడు కూడా ఒకడు. వెంబడించిన వారు 500 మందిగా, 700 మందిగా, 12 మందిగా మనకు కనపడుతూ ఉంటారు. ఇంకాను యేసు ప్రభువుని విశ్వసించిన వారిలో రహస్య శిష్యులు ఎంతో మంది ఉన్నారు. ఆయన ప్రేమించి, ఆయనతో పాటు ఆయన యొక్క బోధను, ఆయన యొక్క చెప్పినటువంటి ఆ యొక్క మర్మయుక్తమైనటువంటి సంగతులను విని ఆయన యందు నమ్మిక ఉంచిన వారిలో అనేకులుండగా వారిలో ఒకడు ఈ అరమత్తయ్య యోసేపు. ఈ అరమత్తయ్య యోసేపు ఏం చేశాడంటే, ఒక ధనికుడిన, ఇతను రోమా సామ్రాజ్యంలో ఒక అధికారం కలిగినటువంటి వాడు. ఇతడు రోమా గవర్నర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా అతడు మరణించి ఉన్నాడు, అతని పార్థివ దేహాన్ని, మృతదేహాన్ని నాకు అప్పగిస్తే నేను ఆయనను క్రమ పద్ధతిలో నా కొరకు తొలిపించుకున్న, నా కొరకు ఏర్పాటు చేసుకున్న ఆ సమాధిలో ఏం చేస్తారంటే ఆయనను భద్రపరుస్తారని ఈ అరమత్తయ్య యోసేపు గవర్నర్ దగ్గరికి వెళ్ళి, ఆ యొక్క రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి ఒక ఫిర్యాదు పెట్టుకున్నాడు. ఆశ్చర్యపడిపోయాడు పిలాతు. అప్పుడే చనిపోయాడు ఆయన, శిలువ మరణం అప్పుడే పొందాడు ఆయన. చూడండి ఎంత విధానంతో మాట్లాడుతున్నాడు. ఆయన సాదాసీదాగా దొంగల వలె ఆయన సిలువ వేయబడి ఉంటే, దొంగలు వేయబడినట్లుగా ఆయన సిలువ వేయబడి ఉంటే బహుశా ఆయన కూడా వెంటనే చనిపోయేవాడు కాదేమో. ఎంత భయంకరమైన సిలువ శిక్షను ఆయన అనుభవించి ఉన్నాడు. దేహమంతయు గొల్లగా ఆ నలగబట్టుబడినటువంటి విధానం, ఆయన శరీరం అంతా
బహు భయంకరమైనటువంటి గాయాల చేతను, బహు భయంకరమైనటువంటి నొప్పి బాధ చేతను, శరీరపు యొక్క ఏమంటే రూపము లేకుండా, ఆయన యొక్క ఆకారం లేకుండా శరీరం అంతా చీల్చబడినట్లుగా ఉన్నటువంటి ఆ దేహముతో ఆయన శిలువ మీద భయంకరమైనటువంటి శిక్షను ఆయన అనుభవించి 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 ఆయన మృతి చెందాడు. దేహమంతా గాయాలు, పంచగాయాలని రాయబడింది కదా. కళ్ళలో ముళ్ళ కిరీటము, చేతిలో గాయాలు, బక్కలో బల్లెపు పోటు, వీపంతయు దున్నబడింది, కాళ్ళలో బేకులు, పంచగాయములు పొందినవాడు ఆయన. పంచగాయములు పొంది భయంకరమైనటువంటి శిలువ శిక్షను ఆయన అనుభవించి 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 ఆ శిలువలో ఆయన మరణించిన సంగతి మనకు తెలిసినది. ఈ పిలాతు అంటున్నాడు, ఆయన అప్పుడే మరణించాడా? అప్పుడే చనిపోయాడు ఆయన? ఇంకా కాసేపు కూడా మిగిలి ఉండదు, చనిపోయాడనే వాస్తవాన్ని అతనికి రుజువుపరిచారు సైనికులయ్యా. నిజమే, అతడు చనిపోయాడు. ఈనాటికి కూడా యేసు ప్రభు వారు చనిపోలేదని, ఆయన సమాధి చేయబడలేదని దొంగచాటుగా వెళ్ళిపోయారు. ఇప్పటికీ చాలా మత గ్రంథాలు బోధిస్తున్నాయి. ఎందుకని? సత్యం కంటే అసత్యమే ఎక్కువగా ప్రబలిల్లుతుంది, మంచి కంటే చెడే ఎక్కువగా ఏమని వెళుతుంది. రాను వారి కంట వారు కొంత సొమ్మును వారి చేతికిచ్చి, ఈ సైనికులకి కొంత సొమ్ము, ఈ యొక్క ప్రధాన యాజకులు కానీ అక్కడ ఉన్న కొంతమంది మత పెద్దలు కానీ ఈ సైనికుల కంటే కొంత సొమ్ము వారి చేతిలో పెట్టి, అయ్యా ఏమొచ్చినా మేము చూసుకుంటాం, మీరు చెప్పవలసింది ఏంటో తెలుసా? ఆయన లేవలేదు, తిరిగి లేవలేదు. శిష్యులు వచ్చి ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నారని చెప్పి ఏం చేయమంటారు తెలుసా? ఈ అబద్ధపు బోధనను ప్రకటన చేయని చెప్పి ఆ సైనికులు, కాపలా వచ్చినటువంటి సైనికులకు ఈ యొక్క మతాధికారులు లేకపోతే ఆ యొక్క ధర్మశాస్త్రాలు ఉపదేశించే శాస్త్రులు, పరిచయులు ఆ సైనికులు కొంత సొమ్మిచ్చి ప్రకటన చేయమంటారు. తిరిగి లేచాడన్న వార్త ప్రబలిందో లేదో తెలియదు, కానీ ఆయన దొంగతనం చేయబడ్డాడు, అపహరించబడ్డాడు, దోచుకొనబడ్డాడు. లేకపోతే శిష్యులు ఆయన గురించి గొప్పలు చెప్పడానికి తీసుకువెళ్ళారని చెప్పి మత ప్రచారకులు ఏం చేశారంటే అబద్ధపు బోధన వారు ఏం చేశారు తెలుసా? జనులలోనికి తీసుకుని వెళ్ళారు. అందుకే అనేకులు విశ్వసించలేకపోవడానికి గల కారణం, నమ్మలేకపోవడానికి గల కారణం. కానీ బైబిల్లో చాలా ఖండితముగా ఆయన మరణించాడు, మరణించి సమాధి చేయబడి, చూడండి మత్తయి సువార్తలో మనకు కనబడుతుంటుంది ఆ మాట. మత్తయి సువార్త 27వ అధ్యాయము 61 నుంచి 62 నుంచి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 62 నుంచి మనం చదువు. మరునాడు అనగా అది 62 నుంచి నేను చదువుతున్నాను చూడండి. మరునాడు అనగా సిద్ధపరచు దినమునకు మరుసటి దినము ప్రధాన యాజకులను పరిచయులను పిలాతునొద్దకు కూడి వచ్చి, అయ్యా ఆ వంచకుడు. ఎవరంటున్నారు ఈ మాట? చూడండి, ప్రధాన యాజకులను పరిచయులను సిద్ధపరచు దినమునకు ముందు రోజు అంటే శుక్రవారం రోజు రాత్రే ఈ పిలాతు దగ్గరికి వచ్చి వారు ఒక మాట ప్రకటన చేస్తున్నారు. ఏమంటారు తెలుసా? అయ్యా ఆ వంచకుడు. వంచకుడు అంటే మోసం చేసేవాడు, జనాలని నమ్మించి మోసం చేసి వాళ్ళ దగ్గర సొమ్ము లాక్కొని సుఖాలను భోగాలు అనుభవించే వాడి కింద యేసు ప్రభు వారిని లెక్కగొట్టి, అసలు ఎవరు ఆ వంచకులు, ఎవరు మోసగాళ్ళంటే ఈ యొక్క ఏమంటే శాస్త్రులు పరిచయలే. అబద్ధపు ప్రకటన చేసి అబద్ధపు ఏమండి తీర్పునిచ్చి ఆయన మీద ఇద్దరు దొంగ సాక్షులను పెట్టి ఏమండి ఏమీ నేరం చేయనటువంటి ఆయన మీద అన్యాయముగా మాటలు పలికించి ఆయన శిలువ శిక్షకు అప్పగించినవారు తెలుసా? ఈ శాస్త్రులు పరిచయులు ఉండి వారు అంటున్నారు, ఏమంటారు తెలుసా? ఆ వంచకుడు సజీవంగా ఉన్న దినములలో లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకము ఉంది. ఎవరికి జ్ఞాపకం ఉంది? శాస్త్రులకు పరిచయులకు ఆయన తిరిగి లేస్తానని చెప్పిన మాట జ్ఞాపకం ఉందంట. కానీ మనలో ఎవరికి ఆ జ్ఞాపకము? శిష్యులకు ఆ జ్ఞాపకము, ఆయన వెంబడించిన వారికి జ్ఞాపకము
లేదు. లేని కారణం చేత వారు ఏం చేస్తున్నారు? ఇంకను సమాధి వద్దకు వెళ్ళి ఆయనను వెతుకుతున్నారు. సమాధిలో ఆయన వెతుకుతున్నారు. సమాధి వద్దకు ఆయన వెళ్ళి వెతుకుతున్నారు. అయ్యలారా, మీరెందుకు ఇంకను సజీవుడైన వాడిని సమాధిలో వెతుకుతారు? మీరు మరణించి తిరిగి లేచిన వాడిని తాను చెప్పినట్లుగా నేను మరణించి లేచుతాను, తిరిగి లేస్తాను, అందరికీ కనబడతాను, ఇదిగో శిష్యులారా, ప్రజలారా అని చెప్పి అనేక మార్లు తన శిష్యులకు ఆయన చెప్పిన సంగతిని వారు మర్చిపోయి ఏం చేస్తున్నారు తెలుసా? సమాధి వద్దకు వెళ్ళి పరిశీలన చేస్తున్నారు. అవునా, నిజమా, ఈయన తిరిగి లేచాడా అన్న విషయాన్ని శిష్యులు వారు రూఢీపరుచుకోవడానికి సమాధిలో వెళ్ళి ఆయన్ని వెతుకుతున్నారు. ఆయన చెప్పాడు, మీకంటే ముందుగా నేను ఎక్కడికి వెళ్తానని? గలిలయకు వెళ్తానని, అక్కడ మీరు నన్ను కనుగొంటారని ప్రభు సజీవుడిగా ఉన్నప్పుడు చెబితే వారు ఆ విషయాలు మర్చిపోయారు. మనం కూడా ఎంత వాక్యం విన్నా, ఎంత దేవుని సన్నిధిలో గడిపినా కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని మర్చిపోతూ ఉంటాం. మనం ఎవరివి చెప్పండి? శిష్యుల్లాగా ఆయన సజీవుడై తిరిగి లేస్తారని చెప్పిన విషయాలను జ్ఞాపకం ఉంచుకోక మర్చిపోయి ఇదేదో చెప్తున్నాళ్ళే, ఇదేదో మాట్లాడుతున్నాళ్ళే, ఇదేదో కొత్త వింతైనటువంటి మాటలే. కొన్నిసార్లు ఈ మాట యేసు ప్రభువు శిష్యులకు చెప్తుంటే పేతురు దుడుకు పేతురు ఏమన్నా తెలుసా? దేవా, అది నీకు దూరం అవును గాక అని గద్దించాడు. ఏమంటారు తెలుసా? దేవా, అది నీకు దూరం అవును గాక. నీ వయసు ఎంత అయ్యా? నీ వయసు ఎంత? అప్పుడే చావు గురించి మాట్లాడుతున్నావు, అప్పుడే మరణం అవుతానంటున్నావు. మరణం అయ్యేదాకా తిరిగి లేచేదాకా ఎందుకు? అసలు నీకు ఆ విషయమే దూరం అవునుగాక. నువ్వు మరణించకుండా సజీవుడిగా నుండు 100 ఏళ్ళు నా ఆయుష్ కూడా పోసుకొని చెప్పండి. మనం అంటా ఉంటాం కదా అప్పుడప్పుడు, ఏమంటా ఉంటాం? నిండు 100 ఏళ్ళు నా ఆయుష్ కూడా పూసుకొని సజీవంగా ఉండేయాలి. పేతురు ఒకవేళ ఆ మాటను బట్టి దీవించాడో లేకపోతే ఆ మాటను బట్టి ఏమన్నాడో తెలియదు, కానీ పేతురు భక్తుడు అన్న మాటను బట్టి ప్రభు అంటాడు. ప్రభు అంట ఏమంటే ఆ యొక్క శిష్యుడిని గద్దించాడంట. ఎందుకని గద్దించాడు? మనుష్యుడు మనుష్య రీతిగా ఆలోచించకూడదు. దేవునికి మరణం దూరం అయితే మనమందరూ నిత్యం మరణంలోనే బ్రతకాలి. మనం దేవునికి మరణం దూరం అయితే, ఆయన గనక మరణించకపోతే, ఆయన గనక శిలువ శిక్షకు అప్పగించబడకపోతే, ఆయన గనక శిలువ శ్రమలకు అప్పగింపబడకపోతే, ఆయనే శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచుదనన్న మాట లేఖనము ప్రకారం జరగకపోతే మనమందరం ఎక్కడ నిలిచి ఉంటామో తెలుసా? మన పాపములోనే మనము నిలిచి ఉంటాం. మన పాపములు రూపుమాపడానికి, మన పాపములు తొలగించి ప్రతి ఒక్కరూ తన మరణము ద్వారా నీతిమంతులు అవడానికి కదా. అబ్రహాము దేనిని బట్టి నీతిమంతుడయ్యాడు? విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. ఏమో దావీదు భక్తుడు తెలుసా? అతిక్రమములను బట్టి ప్రభువు ద్వారా క్షమాపణ పొందినవాడు నీతిమంతుడని, తీర్పు పొందుతాడని రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉంటాడు. తన అతిక్రమముల ద్వారా దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు నీతిమంతుడిగా తీర్పు పొందుతాడని రాయబడి ఉంది. యేసు ప్రభు వారి మరణము ద్వారా మన అతిక్రమములు తొలగించబడ్డాయి కాబట్టి మనం ఏమయ్యామో తెలుసా? ఆయన మరణము ద్వారా, ఆయన శిలువ శ్రమల ద్వారా, ఆయన పొందినటువంటి గాయాల ద్వారా, ఆయన పొందిన శిలువ అనుభవాల ద్వారా, ఆయన పొందిన శిలువ శిక్ష ద్వారా మనం ఏమయ్యామో తెలుసా? ఆయన మరణించాడు, మనము నీతిమంతులుగా ముద్రించబడ్డాం. దేవునికి మహిమ కలుగునుగాక. దగ్గరగా చెప్తావా? ఆయన మరణించాడు, మన పాపముల కొరకు ఆయన మరణించాడు. ఆయన మరణం మనల్ని నీతిమంతులుగా చేసింది. మన కొరకు నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? సమాధిని గెలిచి తిరిగి లేచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అదే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 25వ మాట చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను చదువుతున్నది 21 నుంచి కూడా చాలా చక్కటి మాటలు రాయబడి ఉన్నాయి. ఏమంటే దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును
మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వసించిన మనకును ఎంచబడునని మనము నిమిత్తము కూడా వ్రాయబడింది. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుట కొరకు ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? లేపబడ్డాడు. మనం నీతిమంతులు అవ్వాలంటే ఏం చేయబడాలి? ఆయన మరణించాలి. మరణించిన వాడేమో తెలుసా? తిరిగి లేపబడాలి. ఆయన ఒకవేళ మరణించకపోయినా మనం నీతిమంతులము కావు. అలాగే ఆయన మరణించి తిరిగి లేవకపోయినా మనము నీతిమంతులము కాదు. ఆయన మరణించి లేచి మన కొరకు ఏమి సిద్ధపరిచాడు? నీతిమంతులకు స్వాస్థ్యముగా ఇవ్వబడే చోటు ఒకటి ఉంది, ఇవ్వబడే స్థానం ఒకటి ఉంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ ఉదయకాల సమయం దేవుని సన్నిధికి నువ్వు ప్రయాసపడి ఈ ఉదయకాలము నిద్రమాని ఏమంటే శ్రమ అనుకోకుండా, ఇబ్బంది అనుకోకుండా తెల్లటి వస్త్రాలు ధరించి ప్రభు సన్నిధికి వచ్చిన మనందరికీ ఒక నిశ్చయత, ఒక నిరీక్షణ, ఒక ఎదురు చూపు, ఒక ఆశ ఏదైతే ఉందో అది సిద్ధపరచుట కొరకు ఆయన మన కొరకు ఏం చేయబడ్డాడు తెలుసా? ఆరోహణుడై తండ్రి వద్దకు వెళ్ళాడు. మనకున్న ఆశ ఏంటి? మనకున్న నిరీక్షణ ఏంటి? నమ్మిన ప్రతి ఒక్కడికి ఒక ఏమంటే వాగ్దానం ఉన్నది. క్రీస్తునందు విశ్వసించిన ప్రతి ఒక్కడికి ఒక వాగ్దానం ఉన్నది. ఏంటా వాగ్దానం అంటే లయము కానిది, నిత్యము నిలిచేది, పరిశుద్ధమైనది, నీతికి పునాది వేయబడినటువంటి పరలోక పట్టణం ఒకటి ఉన్నది. దానికి అర్హులైనటువంటి వారు ఎవరా అని ఏమంటే లేఖనము చెబుతుందంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన శిలువ సేవలో సగపాలు వగుస్తులై ఆయన ఏ విధంగా అయితే తిరిగి లేపబడి పునరుజ్జన్మను పొందాడు, ఆ విధమైనటువంటి క్రమంలో బాప్తిస్మము ద్వారా పునర్జీవితాన్ని పొందిన వారు ప్రతి ఒక్కడికి ఏముండదో తెలుసా? పరలోకపు పట్టణపు హక్కుదారుడిగా పరలోక పట్టణపు స్థానం దొరికింది. దేవునికి మహిమ చెల్లిద్దాం. మనకందరికీ పరలోక పట్టణపు వాగ్దానం ఉన్నది. మనమందరం పరలోక పట్టణపు సిటిజన్స్, అక్కడికి వెళ్ళవలసిన వారు. ఈ వాగ్దానం నెరవేర్చబడాలంటే, ఈ వాగ్దానం మనకు వర్తించాలంటే, ఈ వాగ్దానములకు మనం సహవారసులు కావాలంటే మృతి పొందిన వాడు ఏం చేయబడాలి తెలుసా? తిరిగి లేపబడాలి. మృతుడు మృతులలోనే ఉండిపోతే, మృతుడు మృతులలోనే సమాధి చేయబడి ఆ మృత్యులోనే బంధించబడి ఉంటే ఆయన చెప్పిన ఏ మాట కూడా రూఢిపరచబడనే పరచదు. యేసు ప్రభువారి లేఖనాల్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చాడు. విశ్వసించిన వారిని తండ్రితో కూడా ఉంచుటకు ఆయన లోకానికి వచ్చాడు. నన్ను నా జీవితాన్ని మార్చాడు, మన జీవితాన్ని మార్చాడు. పాపలోకముల నుండి, శాపలోకము నుండి, మరణలోకము నుండి మనము కూడా శిలువ మరణానికి సహపారుసరముగా ఉన్న మన జీవితాలను దేవుడు ఏం చేశాడు తెలుసా? మార్చి నీతిమంతులుగా చేసి శిలువ అనేది మన జీవితంలో మరణముగా ఎంచకుండా ఏం చేశాడు తెలుసా? శిలువ అనే అనుభవాన్ని మనలో పెట్టి ఈ శిలువ అనుభవం ద్వారా మనం ఏం చేయబడాలి తెలుసా? క్రీస్తు మరణములు పాలు పొంది ఆ పునరుద్ధానుడైన క్రీస్తుని మన యందు విశ్వసించుకొని మనము కూడా బాప్తిస్మము ద్వారా పాత క్రియలన్నిటిని చంపి పునరుద్ధానుడైన దేవుడు ఎలాగైతే నూతన పరచబడి లేపబడ్డాడో మనం కూడా అదే క్రమంలో లేపబడితే మనమందరం ఎక్కడ కలుగుతాం తెలుసా? ఇదిగో ఆయన అంటున్నాడు, నేనుండు స్థలములో మీరు కూడా. ఆయన ఎక్కడున్నాడు? ఎక్కడుంటానని చెప్పాడు? ఎక్కడ ఉంటానని చెప్పి మనల్ని ఎక్కడ ఉంచుతానని చెప్పాడు. అర్థమైనా? ఆయన ఎక్కడ ఉంటానన్నాడు, ఎక్కడ ఉంచుతానని చెప్పి మనకి చెప్పాడు కదా. ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎక్కడున్నాడు ఇప్పుడు? ఆమెంటానున్న నా తండ్రి కాడకు. పాడాలి. ఉద్యోగంగా పాడాలి, అలవాటు సరిపోదు. మారియాకు కాలికేలు పాడు. మారియాకు కాలికేలు తండ్రి కడకు, తండ్రి కడకు నేనెప్పుడే అనంతకు, నేనెప్పుడే అనంతకు. మరి
మరియకు పెంచి పలిక ఉల్లాసమాయెను. పరం దోయి మరియకు కనిపించి పలిక ఉల్లాసమాయెను. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడికి వెళ్తానన్నాడు ఇప్పుడు? ఇదిగో ఆమెంతనున్న ఆ లోకంలో ఉన్న నా తండ్రి కడకు వెళ్ళాలి. మరియా ఇప్పుడు నువ్వు అంటుకోవద్దంటే అక్కడ సంభాషణ ఏంటో తెలుసా? ఆమె ఆయన పాదాలను తాకిందంట. పాదాలను తాకి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి, ఆయన మీద ఉన్నటువంటి ఆ మమకారాన్ని బట్టి ఒకవేళ గనక మరియా ఆయన్ని కౌగిల్లో బంధించిందా విడిచిపెట్టదు. అర్థమైందా? కౌగిలిలో బంధించిందా విడిచిపెట్టదు. ఎందుకని? ఆమె విస్తార పాపములను క్షమించాడు. నా భయంకరమైన పాపపు స్థితిని ఆయన క్షమించాడు కాబట్టి, నా భయంకరమైన రోత బ్రతుకును, నీచపు బ్రతుకును, అసహ్యమైన బ్రతుకును ఆయన క్షమించాడు. ఎంత విశ్వాసం కదా! ఆనాటి స్త్రీలకు ఈనాటి స్త్రీలకు లేదు అదే. ఆనాటి స్త్రీలకు ఆనాడు మరియా యేసు ప్రభువారిని తనతో ఉంచుకోవడానికి, ఆ కౌగిలిలో బంధించడానికి ఆయనంట బంధించి తనతో పాటు కూడా ఉండిపోవని అడిగిందంట. దేవా, ఈ రానువారు ఈ యొక్క ప్రజలు కుట్ర పన్ని నిన్ను సిలువకు అప్పగించి ఆఖరికి నీ సమాధిని కూడా భద్రపరిచి నిన్ను పాడు చేయాలని, నీ సమాధిని దొరిలించాలని, నీ యొక్క శవాన్ని దోచుకుపోవాలని వారు పన్నాగం పన్ని ఎన్నో కుట్రలు పన్నారయ్యా. అయ్యా, నీ మరణములో కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉన్నాను. ఇదిగో సజీవుడు తిరిగి లేచావు కదా, నన్ను విడిచిపెట్టి వెళ్ళమాకయ్యా అని చెప్పి ఆ ప్రేమానురాగాలతో ఆమె బంధించబోతుంటే, మరియా నీ ప్రేమానురాగాలతో నన్ను ఇక్కడ ఉంచొద్దు, నీ ప్రేమానురాగాలతో నన్ను ఇక్కడ ఉంచాలని ప్రయత్నం చేయమాక. నేను వెళ్ళవలసిన చోట ఒకటి ఉంది. ఎందుకోసమో తెలుసా? విశ్వసించిన ప్రతి ఒక్కడికి అక్కడ స్థలం ఒకటి ఉంది. విశ్వసించిన ప్రతి ఒక్కడికి ఆ నాయందు విశ్వాసం ఉంది. నన్ను తండ్రి పంపించాడని తండ్రి మీద ఎట్టి విశ్వాసము కలిగి ఉన్నాడు. అట్టి విశ్వాసము నా మీద ఉంచిన వాడికి, ప్రతి ఒక్కడికి నేను ఎచ్చట ఉంటాను అచ్చట వాడికి నివాసాలు ఏర్పరచాలి. కాబట్టి మరియా, నన్ను ఉండమని కానీ, నన్ను ఇక్కడ ఉంచాలని కానీ నువ్వు ప్రయత్నం చేయవద్దు. నేను నా తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి మరియా అని ప్రభు అంట ఆమె కౌగిటిలో ఒదిగిపోవడానికి ఇష్టపడలేదంట. లేదా ఆ రోజే గనక ఆమె బంధిస్తే యేసు ప్రభు వారు వెళ్ళటానికి అవకాశమే కుదిరేది కాదు. ఎందుకంటే ఆయన ఆమె విస్తారమైన పాపములు క్షమించినందుకు వెళ్ళగలిగిన అత్తరును కూడా ఆయన పాదముల ముందు పోసివేసిందండి. ప్రభువును బంధించాలని ప్రయత్నం చేసింది. ఆ ప్రేమతో సమాధిలో కూడా విడిచిపెట్టనటువంటి మమకారం ప్రేమ ఆమెది. ఎంత ప్రేమ తెలుసా ఆమెది! శిష్యులందరూ చెల్లా చెదిరైపోయారు ఆయన్ని బంధించగానే. గెచ్చమైన చోటలో ఆయన్ని బంధించగానే శిష్యులందరూ చెల్లా చెదిరైపోయి ఎవడు దారి వాడు వెళ్ళిపోయారు. ఒక్కడు లేడు అక్కడ. ఆయన తోటలో బంధించినప్పుడే ఎవరు దారి వారు వెళ్ళిపోయారు. పేతురు వెనకాల ఉండి రహస్యముగా ఆయన వెంబడిస్తున్నారు. పేతురు కూడా అన్నాడు, ఆయన ఎవరు నాకు తెలియదని 3 సార్లు వచ్చారు. ఇలా శిష్యులందరూ, పురుషులందరూ చెల్లా చెదరైపోతూ ఉంటే ఆయన తీర్పు పొందినప్పుడు అక్కడే ఉంది, స్థలాలు మార్చినప్పుడు అక్కడే ఉంది. ఆఖరికి ఆయన సిలువ వేయబడుటకు ఆ యెరూషలేము వీధుల నరక యాత్రను అనుభవిస్తూ వెళుతున్నప్పుడు కూడా మరణములో కూడా ఆమె తోడు విడవకుండా ఉంది. విడిచిపెట్టలేదండి ఆయన్ని. ఎక్కడి నుంచి విడిచిపెట్టలేదు. ఆమె రహస్య పాపములు, ఆమె విస్తారమైన పాపములు ఎప్పుడైతే ఆయన ఆమెను క్షమించాడో ఆనాటి నుండి అంట ఆమె ఆయన్ని విడిచిపెట్టిన ఉండదు. ఆమె ధనికురాలంట. ఆ ధనికురాలైన స్త్రీ ఏం చేసింది తెలుసా? తన సంపాదన అంతా, తన ఆస్తినంతా, తనకు కలిగిన చరచరాస్తులంతా ప్రభు పరిచర్య కొరకు ఆ ఆస్తినంతా దారగతం చేసిందంట. ఎంత ప్రేమ తెలుసా ఆమెదు! అందుకే ఆమె ప్రేమలకు ఒదిగిపోవడానికి, కౌగిటిలో ఒదుపుకోవడానికి ప్రభు ఇష్టపడాలి. ఆమె సమర్పణ చూడండి, ఆమె త్యాగం చూడండి. ఈనాడు మనలో కూడా నేర్చుకోవాల్సింది. మరియా సమాధి వద్దకు వెళ్ళి తొలిసారి ఆయనకు కనబడుటలో ఉద్దేశం, ఆమెకు కనబడుటలో ఉద్దేశం ఆమె ధనికురాలయ్యుండి, సంపాదికురాలయ్యుండి సమస్తమును విడిచిపెట్టి ఏం చేసి తెలుసా? తన ఆస్తి అంతటిని ప్రభు పరిచర్యలో విస్తారంగా ఖర్చు పెట్టిందండి. ఎక్కడ సభ పెడితే అక్కడ ఆమె తన ధనాన్ని వెదజల్లేదండి.
ప్రభువారు ఎక్కడ కనబడితే అక్కడ ఆమె తన ఆస్తికి సంబంధించిన తన ధన అవసరతకి సంబంధించిన ఖర్చు చేసేదంట ప్రభు కోసం. మరి మనం చెప్పండి, అంతటి త్యాగం ఉన్నదా? అంతటి సమర్పణ ఉన్నదా? విస్తారమైన పాపములు ఎప్పుడైతే ఆమెను క్షమించాడు, ఆమెలో ఉన్న దయ్యములు ఎప్పుడైతే వెళ్ళగొట్టాడు, ఆమె ఆయన పాదములు విడిచిపెట్టలేదని లేఖనములు చరిత్ర చెబుతుందండి. మరి మనం విశ్వసించి నమ్మి ప్రభువును అంగీకరిస్తున్న మన జీవితాలు ఎన్నిసార్లు ఆయన్ని విడిచిపెట్టామో కదా, ఎన్నిసార్లు ఆయన్ని తృణీకరించామో కదా. భక్తుల చోట అంటాడు, ఆయన్ని ఎరగమన్నట్లుగా మన క్రియలు నడిచినాయి అంట. అర్థమైందా? మాటతో అనకపోయినా, చేతులతో అనకపోయినా, నోటితో అనకపోయినా, క్రియల ద్వారా మనం ఏమిటో తెలుసా? ఆయనని ఎరగమన్నట్లుగా. ఆయన మాకు తెలియదండి, పేతురన్న నయం నోటితో ఒప్పుకున్నాడు, కానీ మనం చెప్పండి, క్రియల ద్వారా, మన పనుల ద్వారా, మన చేష్టల ద్వారా యేసు ప్రభువారు మనకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు, ఆయన వేరే జాతి వాడు, వేరే కులస్తుడు, వేరే మతస్థుడు, ఫలానా దేశానికి సంబంధించిన వాడు, ఫలానా జాతికి సంబంధించిన వాడు అని చెప్పి మనం ఆయనను ఎరగమన్నట్లుగా మన క్రియలు ఉంటున్నాయి. ఉంటలేదా? వాస్తవంగా చూద్దాం. బాప్తిసం తీసుకున్నాం, ప్రభు వల్ల ఆరాధనలో పాల్గొంపులు పొందుతున్నాం. అబద్ధం ఆడితే ఏమైంది చెప్పండి? చెప్పాలి. అబద్ధం ఆడితే భక్తుడైన దావీదు ఒక కీర్తన రాస్తాడు, అబద్ధమాడు నాలుగు నేను ఏం చేస్తాను తెలుసా? చెప్పలేదు. అబద్ధమాడు నాలుగు నేను చీల్చి వేస్తాను. ఎందుకని? అబద్ధము నన్ను అంటనేమను, అసలు అసహ్యం నన్ను అంటనేమను, అబద్ధం ఆడేవాడు నా అసలు నా దొరికి రాకూడదయ్యా. ఎవడైనా నువ్వు క్రీస్తు చేస్తుందని నందున్నాడు, వాడు సృష్టి నడవడిక మార్చుకోవాలి. కానీ కొంతమంది క్రియలు అంటే ఎలా ఉందో తెలుసా? ఆయనను ఎర్రగమన్నట్లుగా, ఏమండి, ఆయనను తెలియదన్నట్లుగా, ఆయనను కూర్చిన విషయాలు మాకు అస్సలు తెలియదండి, మేము ఆయన ఎర్రగమన్నట్లుగా కొంతమంది ప్రవర్తన ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని ప్రజల, మగ్దలేని మరియ ఆయనను కనుగొనటానికి పెందలకడ సమాధి వద్దకు వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి లేచిన పునరుద్ధారుడైన మొట్టమొదటిసారి ఎవరికి కనిపించాడు తెలుసా? మరియకు మాత్రమే కనిపించాడు. ఎందుకు మరియకు మాత్రమే కనిపించాడు? మరియ ఒక్కటే సమాధి దగ్గరికి వెళ్ళిందా? మరియ ఒక్కటే సమాధి దగ్గరికి వెళ్ళిందా? లేదు, చాలా మంది ఉన్నారు. ఒక ఆమె కాదు, చాలా మంది ఉన్నారు. వేరొక మరియ, యోహాను తల్లి అయిన మరియ, ఇలా చెప్పుకుంటూ పోతే మరియలే అక్కడ ఉన్నారంట. యేసు ప్రభు వారి తల్లి మరియ, పాపాత్మురాలే. ఈ మరియలే కాంత. మరియల గురించి పక్కన పెడితే ఎవరున్నారు అక్కడ? స్త్రీలు ఉన్నారు అక్కడ. స్త్రీలు ఉండి ఆయన సమాధిని భద్రపరచడానికి, ఆయన సమాధికి సుగంధ తైలం యొక్క క్రమాన్ని సిద్ధపరచడానికి వారు వెళ్ళినప్పుడు అంట, సమాధి మీద ఉన్నటువంటి రాయును దొరలించుటము వారు చూచి ముందు వారు బెదిరిపోయారు. అయ్యో ఈ మోసగాళ్ళు, ఈ నయవంచకులు, అయ్యో ఈ కఠినాత్ములు ప్రభువుని సిలువ వేయడమే కాదు, ప్రభువుని సమాధి చేయడమే కాదు, ఆయన శవమును కూడా, దేహమును కూడా ఎత్తుకుపోయారని స్త్రీలందరూ గలిబిలి చెందుతుంటే, ఈ మరియ ఒక్కటే సమాధి దగ్గర మోకరించి, అయ్యో నా ప్రభువుని ఎవరో దొంగిలించుకుపోయారు, అయ్యో నా ప్రభుని ఎవరో ఎత్తుకుపోయారని చెప్పి ఎత్తుకుపోయిన వారి యొక్క ఆనవాలు కొరకు కనిపెడుతుందండి. ఎత్తుకుపోయిన వారి ఆనవాలు ఎటు మోసుకు వెళ్ళారు, ఎటు తీసుకువెళ్ళారు, ఈ ప్రజలందరూ, ఈ మిగతా స్త్రీలందరేమో శిష్యులకు తెలియపరచాలని వారు పరిగెట్టి వెళితే, ఈ మధ్యలేని మరి ఒక్కటే సమాధి దగ్గర నిలిచిపోయి ఆయన యొక్క ఆనవాలు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. మన జీవితాలు ఎలా ఉంటున్నాయో చూడండి. ఆయన ఎత్తుకుపోయిన వారి యొక్క ఆనవ ఎక్కడైనా ఆయన కనబడతాడేమో, ఎక్కడైనా ఆయన యొక్క జాడ తెలిసిదేమని, ఆ యొక్క కటిక చీకటిలో, ఆ యొక్క కట్టసమైనటువంటి చీకటిలో ఆమె ఆయనని వెతుకుట కొరకు ప్రయాసపడుతుంది. చూడండి, ఆయన్ని కనుగొనాలని, ఆయన్ని పొందాలని, ఆయన సమాధిని, ఆయన శవమును, ఆయన దేహమును నేను తీసుకుని రావాలని, ఇదిగో ఆయన నాకు ఇవ్వండి, నాకు ఇచ్చేయండి. ఎంత తాపత్రయపడిందో, ఎంత తపన చెందిందో ఆ తల్లి, ఆ ప్రభువారు. సామ్రాజ్యం
ఎవరి ఎంత తాపత్రయపడిందో, ఎంత ఆరాటపడిందో ఆ యొక్క దేహమును, ఆ యొక్క ప్రభువారి శరీరాన్ని ఎత్తుకుపోయిన వారి యొక్క జాడ దొరికితే వారిని కనీసము బ్రతుకులాడి పాదాలు పట్టుకునయ్యా ఆయన నాకు అప్పగించండి, మీ గురించి మీ గుట్టి ఎవరికి చెప్పనయ్యా, మీ గుట్టి ఎవరికి చెప్పనయ్యా, మీ సాహసాలు ఎవరికి చెప్పనయ్యా, మీరు ఇలా చేశారు ఎవరికి చెప్పనయ్యా, నా ప్రభు నాతో కూడా ఉండు నిమిత్తం, నా ప్రభు నాతో కూడా జీవించిన నాతో కూడా ఉండు నిమిత్తం ఆయన నేను తీసుకెళ్ళిపోతానని చెప్పి ఆమె ప్రాధేయపడుతూ ఆ తోటలో ఆమె ఆర్తనాదాలు చూడండి, ఎంత విశ్వాసమో కదా. స్త్రీలారా, ఈ ఉదయకాల సమయం ప్రభు సన్నిధికి వచ్చిన నీవు ప్రయాసతో వచ్చావు, ప్రభువుని తీసుకువెళ్ళాలి. ప్రయాసతో ప్రభు సన్నిధికి వచ్చావు, ప్రభువుని మోసుకు వెళ్ళాలి. ఆయన గురించిన ఆరాటం, ఆయన గురించిన ఆశ, ఆయన గురించిన వెదుకులాట నీవు చేయగలిగితే మద్దలేని మరి యొక్క ప్రత్యక్షమైన నా దేవుని యొక్క ప్రత్యక్షత ఈ ఉదయకాల సమయం మీకు మీ కుటుంబాలకు దేవునికి అతి ప్రత్యక్షత కలిగించునుగాక. ఆయన మీకు కనబడతాడు. ఎప్పుడు కనబడతాడు? ఆశతో వెదకాలి. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, ఎండిన నేల నీరు కొరకు తాపత్రయపడినట్లుగా, నెల కష్టపడి జీతము కొరకు పనివాడు యజమానుడి చేతి తట్టు చూచినట్లుగా నీవు కూడా ఆయన కొరకు ఆశపడితే, నీవు కూడా ఆయన కొరకు ఆశపడితే, నీవు కూడా ఆయన పొందాలని, ఆయన నాకు కావాలని, నా జీవితానికి అవసరమని, నా కుటుంబానికి అవసరమని, నా సంఘానికి అవసరమని, నా వ్యక్తిగత జీవితానికి అవసరమని, నా భక్తి జీవితానికి ప్రభు అవసరమని ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూసి ఆశపడి ఆయనను పొందు నిమిత్తము ప్రయాసపడతారో, ప్రయాసపడిన ప్రతి వారి ప్రయాసనైనా తెలుసా వృధా కానిచ్చే దేవుడు. 24 వాక్యం రాయబడింది, నీ కోరిక యావత్తును నీ కోరిక సిద్ధింపజేసి. చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. నీ ఆలోచన యావత్తును ఏం చేస్తాడు తెలుసా? నీ కోరిక ఏదో అది ఉదయకాల సమయం ప్రభువు తెలియపడు. మరి అనుకుంది ఆయన నేను తీసుకువెళ్ళిపోవాలనుకుంది. శిష్యులు ఏమంటే అనుమానపడ్డారు, భయపడ్డారు, వెళ్ళిపోయారు. కానీ సమాధి దగ్గర ఎవరున్నారు తెలుసా? ఒక్కటే నిలబడిపోయి వచ్చారు. ప్రభువు చూశాడు, మా మరియా ఎందుకు నువ్వు ఇక్కడ ఉన్నావు? అమ్మా ఎవరిని వెతుకుతున్నావు? ఎవరి కోసం? ఆ ప్రేమానురాగాలకు ఆ తల్లి ముగ్ధురాలైపోయింది. ఆ ప్రేమ పలకరింపులకు ఆ తల్లి ముగ్ధురాలైపోయిందండి. ఆ ప్రేమ చూడండి. అమ్మా ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరిని వెతుకుతున్నావు? ఎవరి కోసం వచ్చావు ఈ ఉదయకాలంలో? లేచిన వాడిని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం తెలుసా? ఆరాధిస్తున్నాం. మధ్యలేని మరియా సమాధి తోటలో ఎదికింది. కానీ మనం ఎక్కడ ఎదుగుతున్నాం తెలుసా? సజీవుడైన దేవుని సంఘములో మనం ఆయన వెతుకుతాం. దేవునికి మహిమ చెల్లిద్దాం, దగ్గరగా చెల్లిద్దాం, దగ్గరగా చెల్లిద్దాం, దగ్గరగా చెల్లిద్దాం. సజీవుడైన వారి యొక్క సన్నిధికి మనం వచ్చాం. ఇప్పుడు సజీవుడైన దేవుణ్ణి స్తుతించడానికి వచ్చాం. సజీవుడైన దేవుని యొక్క సంఘములో, సజీవుడైన దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన కవిగిట్టులకు వచ్చాం. ఇప్పుడు ఆయనను మనము తీసుకుని వెళ్ళే వారిగా ఉన్నామా? ప్రభువుని మోసుకు వెళ్ళే వారిగా ఉన్నామా? ప్రభువును మనతో కూడా ఉండుటకు తీసుకొని వెళ్ళే వారిగా. జక్కయ్య అంటున్నాడు, ఇదిగో జక్కయ్య అని ఇంట వంటవలసి వచ్చిందంటే జక్కయ్య త్వరగా దిగి వచ్చి ఆయన్ను తన ఇంట చేర్చుకున్నాడంట. కొర్నేలు పేతురుని ఆహ్వానించాడు. పేతురు రా, నీ నోట దేవుడు ఇచ్చిన మాట వినడానికి మేము సిద్ధంగా. పేతురుని ఆహ్వానించాడు. మరి నీవు నీ ఇంటికి ప్రభువారిని ఆహ్వానిస్తున్నావా? శాస్త్రులు పరిచయులు అదండి ఆ యొక్క యేసు ప్రభువారు వెళ్ళిన ప్రతి చోట కొనగడమే. ఇదేంటి సొంకరి వారింటికి వెళుతున్నారు, ఇదేంటి పరిచయులింటి, ఈయనేంటి ఆ వారింటికి వెళుతున్నారు, వీరింటికి వెళుతున్నారని చెప్పి వారు ఎప్పుడు నిందించడమే. కానీ ఏనాడు కూడా వారు యేసు ప్రభు సజీవంగా ఉన్న కాలంలో పిలవలేదు. ఆయన పిలిస్తే వెళ్ళేవాడా? వెళ్ళనడం తర్వాత పక్క సంగతి. ఏమండి ఆనాడు ప్రక్కన పెడదాం. ఏనాడైనా యేసుని పిలిచారా? బాధకుడా ఊరు తిరుగుతున్నావు, ఆ కొంపకు పోతున్నావు, ఈ కొంపకు పోతున్నావు, మా ఇల్లు ఏమన్నా నీకేమైనా దూరంగా ఉందా? మా ఇల్లు ఏమన్నా నీకు ఆశ్చర్యం ఇవ్వలేనంత చిన్నదనుకుంటున్నావా? రా రా, మా ఇల్లు చూడు ఎంత ఉందో, మా భోగాలు చూడు ఎంత ఉన్నాయో అని ఒకవేళ వారు భోగాలు చూపించుకోవడానికైనా ప్రభుని ఇంటికి ఏనాడు పిలవరా? అదండి ఏనాడు ఇంటికి
పిలవకపోతే ఆయన ఎట్లా వస్తాడు? పిలవకపోతే ఆయన ఎట్లా మనకి దీవెలు ఇస్తాడు చెప్పండి? ఏమంటే పిలవకపోతే మనకి దీవెలు ఎట్టేస్తాడు? ముందు పిలవాలి కదా, ముందు పిలిచి ప్రభువుని మన ఇంట్లో కూర్చోబెట్టాలి కదా, ప్రభువుని మన ఇంట్లోకి ఆహ్వానించాలి కదా. ప్రభువా రా నాతో పాటు ఉంది కానీ, ప్రభువా నా బిడ్డలతో పాటు నాతో పాటు నువ్వు కూడా ఉండిపోదు కానీ ప్రభువుని తీసుకురావాలి, బలవంతం పెట్టాలి. మరి ఆయన ఉండ నిమిత్తము కౌగిటిలో బంధించి నిమిత్తము మరి ఇష్టపడి ప్రభువుని హత్తుకొనబోతుండగా మరి వద్దాగు ఇప్పటికే నన్ను చాలా బంధించేసావు. నీ ప్రేమ చేత పోలేదే. ఎవరి కోసం వచ్చావు? ఎవరిని వెతుకులాడుతూ వచ్చావు? ఎందుకు నీకు ఈ ప్రయాసమ్మా? ఎందుకు నీకు ఈ ప్రయాస? ఎందుకు నీకు ఈ ఆరాటం తల్లి? ఎందుకు నీకు ఈ ఆరాటం? ఎందుకు నీకు ఈ యొక్క ఆకలి? ఎందుకొరకు వచ్చావమ్మా ఈ సమాధి దగ్గరికి? పురుషులు తప్ప స్త్రీలు రాని చోటికి, పురుషులు తప్ప స్త్రీలు రాని చోటది, ఎవరును వెళ్ళలేనటువంటి చోటది, ఎవరిని భయపడి అందరూ దాగుకునే చోటది. సమాధి పేరెత్తితేనే, శవం పేరెత్తితేనే గడగడలాడిపోయే మనుషులు పిలవాలి ప్రభువుని, మన ఇంటికి మోసుకు వెళ్ళాలి. అయ్యా నాకు ఆయన దగ్గర ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు. ఏమంటే కోనేటి దగ్గర ఉన్న వారి దగ్గరికి వెళ్ళారు. చెప్పండి, ఇంకెక్కడికి వెళ్ళారు? రొట్టెలు చేసినప్పుడు ఉన్నారు అక్కడ, ఇంకా ద్రాక్షారసమును మార్చినప్పుడు ఉన్నారు అక్కడ, ఇంకా చెప్పుకోవాలంటే ఆయన 3.5 సంవత్సరాల పరిచయలో ప్రతి అడుగు నీళ్ళు ఉన్నారు అక్కడ, ప్రతి చోట ఇక్కడ ఉన్నారు అక్కడ. పస్కా విందు సిద్ధపరిచినప్పుడు, శిష్యులు భోంచేస్తున్నప్పుడు వారు అక్కడ ఉండి అడుగుతున్నారు, అయ్యా నీ శిష్యులు చేతులు పెడుకోలేదు. ఆయన మార్గంలో ఒక పొలం గుండా వెళుతుండగా ఏమంటే వెన్నెలు తుంచి, ఏ వెన్నెలు అవి? మొక్కజొన్న వెన్నెలు, గోధుమ జొన్న వెన్నెలు తుంచుకొని తింటంటే శిష్యులు అంటున్నారు, ఆ శాస్త్రులు పరిచయం అసలు శిష్యులకు బుద్ధి జ్ఞానం లేకుండా పోయింది. తిండికి అలవాటు పడిపోయారు కానీ కనీసం సంప్రదాయాలకు కూడా అలవాటు లేకుండా పోయారని శిష్యులను ఏమిటి నిందించడానికి, ప్రభువారిని నిందించడానికి ఆయన వెనకాలే తిరిగారు కానీ, ఆయన వెనకాలే పడ్డారు కానీ, ఆయన వెనకాలే ఊరేగారు కానీ ఏనాడు ప్రేమతో ఆయన పిలిచింది ప్రేమతో పిలిచింది లేదు. కానీ మరియా చూడండి, ప్రేమతో ఆయన ఎలా పిలుస్తుంది. అయ్యా ఆయన ఒకవేళ ఈవేమన్నా ఎత్తుకుపోయి ఆయన తోటమాలనుకొని ఎందుకంటే ఆయన తెల్లటి వస్త్రం ధరించి ముఖము తేజస్సుకు కప్పబడిపోయేసరికి ఆయన్ని కనుగొనలేకపోయేసరికి ఆయన తోటమాలనుకున్నాయా దయచేసి ఒకవేళ నువ్వేమన్నా వాళ్ళ కమ్ముడు పోయావేమో, డబ్బులకు కక్కుర్తుబడి వాళ్ళ కమ్ముడు పోయి ఈ సమాధి తెరిచి వాళ్ళకి అప్పగించాను, దయచేసి కనీసం ఆ డబ్బులేదో నేను ఇస్తాను, వాళ్ళు ఇచ్చిన దానికంటే రెట్టింపు నీకు ఇస్తాను. అక్కడ జరగలేదు కానీ, అక్కడ రాయలేదు కానీ కొన్ని సంభాషణ మనం మాట్లాడుకుంటే, అయ్యా ఒకవేళ డబ్బుకు కక్కుర్తుబడి ఒకవేళ ఆయనకు అప్పగించానేమో చెప్పున్నాను, నేను ఆయన తెచ్చుకుంటా. నీ వాళ్ళకి ఇచ్చిన దానికంటే ఎక్కువగా, వాళ్ళు ఇచ్చిన దానికంటే ఎక్కువగా నేను ఆయన తెచ్చుకుంటాను. ఒక్కసారి నాకు ఆనవాళ్ళు చెప్పు చాలు. ఆయన ఎక్కడ పెట్టారో ఒక్క ఆనవాళ్ళు చెప్పు చాలయ్యా. ఒకవేళ ఆయన ఎక్కడైనా పాతి పెట్టారా, లేకపోతే ఎక్కడైనా ముళ్ళతుప్పల్లో పడేసారా, ఆయన ఎక్కడైనా రహస్య స్థలాల్లో మరుగు చోట్లలో మూత వేసి కప్పు పెట్టారా, నాకు ఒక్క మాట చెప్పాయా. ఒక్కటే స్త్రీ అండి మతులాడుతుంటే ప్రమాటన్నాడు, అమ్మా ఎందుకు నువ్వు ఏడ్చుకుంటున్నావు? ఎవరిని ఏడ్చుకుంటున్నావు? నీ కొరకు నేను ఎప్పుడో లేచాను మరి నేను లేచాను, సజీవుడయ్యా. మీరు పవిత్రులుగా నీతిమంతులుగా మార్చబడి మన అపరాధముల నుండి మనం క్షమాపణ పొంది మనం ఆయన మరణము ద్వారా మళ్ళీ ఆయన పునరుద్ధానం ద్వారా మనము నీతిమంతుల అవ్వ నిమిత్తము ఆయన మన కొరకేం చెప్పాడు తెలుసా? లేపబడ్డాడు. మనము నీతిమంతుల కొరకు లేపబడ్డాడు. మనం ఆయన పునరుద్ధానం ద్వారా మనం ఏం పొందాము తెలుసా? నీతిమంతులు అని బిరుదు పొందాం. అబ్రహాము విశ్వాసమును బట్టి, అబ్రహాము పరీక్షను బట్టి, అబ్రహాము కఠినమైన పరిస్థితులు బట్టి నీతిమంతులుగా ఎంచబడ్డాడేమో. కానీ దావీదు భక్తుడున్నాడు, అతిక్రమములకు పరిహారములు పొందినవాడు నీతిమంతుడు. మన అతిక్రమలకు ఏమైందో తెలుసా? పరిహారం ఎక్కడ జరిగిందో తెలుసా? సిలువలో జరిగింది. మనల్ని నీతిమంతులుగా ముద్ర వేయ నిమిత్తము ఆయన ఏం చేయబడ్డాడు తెలుసా? తిరిగి లేపబడ్డాడు. నీవు నేను ఏ విధమైనటువంటి పరిహారము చేయకుండా, ఏ విధమైనటువంటి త్యాగపూరితమైనటువంటి పని చేయకుండా, ఏ విధమైనటువంటి పరీక్ష పెట్టబడకుండానే మనం ఏం చేయబడ్డాం తెలుసా? నీతిమంతుడైన క్రీస్తుకు ఏమండి వారసులముగా మనము మార్చబడ్డాం.
ఈ నీతిమంతుడైన క్రీస్తును ఆరాధిస్తున్న మన జీవితాలు, ఈ నీతిని కలిగిన మన జీవితాలు కడవరకు ఇలాగే ఉండాలి. నీతిమంతుడు ఏం చేయబడతాడో తెలుసా? నీతిమంతుడు ఎలా ఉంటాడో తెలుసా? తాను చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనించి అతడంట దుఃఖపడతాడంట. హృదయంలో కలుగుతున్న దుఃఖం. క్రీస్తు వారు మనల్ని నీతిమంతులుగా మార్చాడు. నీతిమంతులుగా మార్చుట కొరకు ఆయన లేపబడ్డాడు, లేచాడు, సమాధిని గెలిచాడు, మరణపు ముళ్ళను విరిచాడు. మరణమా నీ ముళ్ళెక్కడ? మరణమా నీ విజయం ఎక్కడ? మరణపు ముళ్ళను విరిచిన దేవుడు ఈ దినాన్ని నిన్ను అడుగుతున్నాడు. నీతిమంతుడిగా మార్చిన నీ జీవితము లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి దుఃఖపడుతుందా? దుఃఖపడితే నువ్వు నీతిమంతులు పొందు స్వాస్థ్యాన్ని నువ్వు కూడా పొందుతావు. నీతిమంతులకు స్వాస్థ్యమేది? దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయినాడు. పునాదులు కలిగిన ఆ పట్టణంలో నీతిమంతులకు స్వాస్థ్యం ఉంది. ఈ నీతిమంతుల స్వాస్థ్యాన్ని సంపాదించుకోవాలంటే మనలో ఉండాలి తెలుసా? లోకమును గూర్చి, పాపమును గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపు మన జీవితంలో ఉండాలి. అంటే ఏడవాలి. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది అదే, నీతిమంతులు కలిగించేది అదే. అయ్యో దేశము పాడైపోతుంది, అయ్యో లోకం పాడైపోతుంది, అయ్యో ప్రజలు పాడైపోతున్నారు, యవనస్తులు పాడైపోతున్నారు, ఈ యొక్క జీవితాలు, ఈ యొక్క బ్రతుకులు పాడైపోతున్నాయని చెప్పి లోకపు యొక్క తీరుడు చూసి నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? దుఃఖపడతాడంట. అలాగే ఏం చేస్తాడు తెలుసా? తీర్పు ఉందని చెప్పి నీతిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? దుఃఖపడతాడంట. తీర్పు ఉంది, అయ్యో లోకమా నీకు తీర్పు ఉంది, పాపాత్ములారా మీకు తీర్పు ఉంది, ధనికులారా మీకు తీర్పు ఉంది, ఈ లోక సుఖాన్ని, ఈ లోక భోగాన్ని అనుభవిస్తున్న వారు మీకు తీర్పు ఉంది, జాగ్రత్త అని చెప్పి నీతిమంతుడైన వాడు తీర్పుని గుర్చి భయపడుతూ ఉంటాడంట. పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుండి జరిగించేది, మనలో కలిగించేది తీర్పు ఉందని, పాపం ఉందని, దేవుని సింహాసనం ఎదుట నిలబడాలని మనల్ని ఒప్పింపజేసి రోజు దినము గడియ మనల్ని ఒప్పింపజేస్తాడు. ఈ లోకపు యొక్క తీరు నుండి మనల్ని బయట పడవేయడానికి మనలో ఒక ప్రసవేదనను కలిగిస్తాడు. నీతిమంతులమైన వారు క్రీస్తులో మనము కూడా ఆయన ఉన్న చోటికి మనం కూడా వెళ్ళబడాలంటే ఈ దినాలను గమనించవలసినది. మొదటిగా మరియ వలె ఆయన్ని వెదకాలి. మొదట మరియ వలె ఎదగాలి. తర్వాత మరియ వలె ఆయన్ని నీ ఇంటికి తీసుకుని రావడానికి నువ్వేం చేయబడాలి తెలుసా? ఇష్టపడాలి, నీ ఇంటికి పిలవాలి. తర్వాత నీతిమంతులుగా మార్చబడిన మనము క్రీస్తు మరణము ద్వారా, పునరుత్థానం ద్వారా నీతిమంతులుగా మార్చిన మన జీవితాల్లో మనం ఏం చేయాలి తెలుసా? ఈ లోకపు తీరును బట్టి దుఃఖపడుతూ పరలోకము కొరకు మనము ఎదురు చూస్తూ ఆశపడుతూ అనాలి, ప్రభువా ఎప్పుడయ్యాని కాక, ఎప్పుడయ్యా నీ కళ్యాణము, ఎప్పుడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా వంటి వారు ఒక్కడైనా నాకు వంటి వాడు ఒక్కడైనా నాకు నీ ప్రేమ మధురం, నీ ప్రేమ అరలోక సౌందర్య తేజోమయుడా, పదివేలలో అతి సుందరుడా, అరలోక సౌందర్య తేజోమయుడా, పదివేలలో అతి సుందరుడా, ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా,
ఎప్పుడయాలో కళ్యాణము ఎక్కడయ్యా మహోత్సవం ఎప్పుడయ్యా లోక కళ్యాణము ఎప్పుడయ్యా మహోత్సవం మధ్యాకాశమా మహిమలో సారణ మధ్యాకాశమా మహిమలో సారణ ప్రియుడా ప్రియయేసు నావరుడా పెళ్లి కుమారుడా నా ప్రియుడా ప్రియయేసు నావరుడా పెళ్లి కుమారుడా దేవునికి మహిమ చెల్లిద్దాం. ఎప్పుడు ఆయన ఈ లోక కళ్యాణం ఎక్కడ ఆ మహిమ ఆ మహోత్సవం ఎక్కడ అని ఎదురు చూస్తూ మనం ఈ లోకములో నుండి ప్రభు యొద్దకు ఎప్పుడు చేరుదమా, ఎప్పుడు వెళ్దామా, ఆయన ఇచ్చిన స్వాస్థ్యాన్ని ఎప్పుడు పొందుకుందామా, ఆ మహోత్సవం గొర్రె పిల్ల వివాహ మహోత్సవం అందు ఎప్పుడు నేను పాలు పంపులు పొందుతాను అనే ఈ ఆరాటం, ఈ ఉత్సాహం మన జీవితంలో నింపుతున్నది ఈ పునరుద్ధానపు వేదిక. ఈ పునరుద్ధానపు వేదిక మనల్ని ఆయన కొరకు సిద్ధపరచులాగిన చేస్తుంది. అందరూ మోకరించి ప్రార్థన చేస్తుంది.